Hello everyone, this is Dr. Anita Koratla, Ayurvedic physician. Welcome to my YouTube channel Dr. Anita Talks. లాస్ట్ వీడియోలో నేను పథ్యం గురించి చాలామందికి ఉన్న అపోహను తొలగించాను అని అనుకుంటున్నాను. ఇవాళ ఇంకొంచెం పథ్యం గురించి చెప్తాను క్లియర్గా. పథ్యం అనేది ఏంటంటే మనం ఫాలో అవ్వవలసినవి ఆహార విషయంలోనైనా సరే, లైఫ్ స్టైల్ విషయంలోనైనా సరే, ఇవి ఫాలో అవ్వడం వల్ల మనకి ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పేది పథ్యం అన్నమాట. ఇది ఒక వ్యాధి వచ్చినప్పుడు ఫాలో అవ్వడం వల్ల ఆ వ్యాధి అనేది తొందరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది, ప్లస్ మళ్ళీ రాకుండా కూడా అవకాశం ఉంటుంది. ఒక వ్యాధి వచ్చినప్పుడు మాత్రమే కాకుండా మన ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి పథ్యం పాటించాలి అనేది కూడా ఉంటుంది. ఫస్ట్ ఆహార విషయానికి వస్తే ఎలాంటి పథ్యం పాటించాలి ఇప్పుడు ఫస్ట్ చెప్తాను. ఆహారంలో ఏంటంటే మనం ఏ రోజు వండుకున్న ఫుడ్ ఆ రోజే తీసుకోవాలి. ఇది మొదటిది. తినేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ముందు తీసుకున్న ఫుడ్ కంప్లీట్గా డైజెషన్ అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ మళ్ళీ మనం ఫుడ్ తీసుకోవాలి. ఆల్రెడీ అది డైజెస్ట్ అవ్వకుండా మళ్ళీ తింటే అప్పుడు మనకి ఇండైజెషన్ అనే ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఆమా ప్రొడ్యూస్ అవ్వడము, మళ్ళీ అది రకరకాల వ్యాధులకు దారితీయడము ఇలా ఉంటుందన్నమాట. మన రోజువారీ ఆహారంలో సీజనల్ ఫ్రూట్స్ అంటే మనకి ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో తీసుకుంటే చాలా మంచిది. ప్లస్ పెసర్లు, యవ్వలు, పాలు, తేనె, నెయ్యి, గోధుమలు ఇలాంటివన్నీ మనం రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతూ ఉంటాము. లైఫ్ స్టైల్ విషయానికి వస్తే మనకి బాగా ఇంపార్టెంట్ అయినది నిద్ర అనేది ప్రాపర్ టైంలో పడుకోవాలి. ప్లస్ 7 to 8 అవర్స్ అనేది నిద్ర ఉండడం వల్ల మనం ఆరోగ్యకరంగా ఉంటాం చేసి మనం డే టు డే లైఫ్లో పాటించవలసిన పథ్యము. నెక్స్ట్ వీడియోలో ఆ పథ్యం గురించి చెప్తాను. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.